ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్న నర్మదా క్యారెక్టర్ కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆవిడ ఒరిజినల్ నేమ్ ఏంటి, అసలు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎన్ని కష్టాలు పడి ఈ సీరియల్ ఇండస్ట్రీలోకి వచ్చారు, ఎన్నెన్ని సీరియళ్ళు చేశారు అన్న విషయం ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం సీరియల్ క్యారెక్టర్ నర్మదా కోసం మనం మాట్లాడుకుందాం. నర్మదా మనకి ఎలా పరిచయం అయిందంటే, సాగర్కి భార్యగా వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకొని రామరాజుకి రెండో కోడలుగా అయితే రామరాజు ఇంట్లోకి అయితే ఎంటర్ అయిందని మనం చెప్పుకోవచ్చు. నర్మదాకి గవర్నమెంట్ జాబ్ ఉంది, మరి సాగర్కి గవర్నమెంట్ జాబ్ లేదు. వాళ్ళ నాన్న రైస్ మిల్లో పనిచేసుకుంటున్నాడని చెప్పి నర్మదా వాళ్ళ నాన్న వీళ్ళ లవ్ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి అందుచేత నర్మదా అయితే సాగర్తో లేచిపోయి పెళ్ళి అయితే చేసుకుంది. సీరియల్ స్టార్టింగ్లో అయితే రామరాజు గారికి కూడా నర్మదా సాగర్ లవ్ మ్యారేజ్ అయితే నచ్చదు, యాక్సెప్ట్ చేయరు. కానీ కొడుకుని వదులుకోలేక ఇంకా నర్మదాని యాక్సెప్ట్ అయితే చేస్తారు. కానీ నర్మదా కోసం పూర్తిగా తెలిసాక పెద్దలకు ఆవిడిచ్చే గౌరవం, ఇంకా ప్రేమ ఆప్యాయతలు చూసి ఇంకా రామరాజు గారు కూడా నర్మదాని కోడలుగా అయితే యాక్సెప్ట్ చేశారు. ఇంకా నర్మదా క్యారెక్టర్ కోసం మనం మాట్లాడుకుంటే ఒక ఫైర్ అని మనం చెప్పుకోవచ్చు. సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పును తప్పు అని రైట్ని అని సూట్గా అయితే చెప్తుంది, దేనికి వెనకాడదు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఫ్యామిలీ కోసం స్టాండ్ తీసుకుంటుంది, కష్టంలో నష్టంలో తను నేనున్నాను అని అయితే నిరూపించుకుంటుంది. అందుకనే మన తెలుగు ఆడియన్స్కి నర్మదా క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా కనెక్ట్ అయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి నర్మదా క్యారెక్టర్గా మనల్ని ఎంతగానో అలరిస్తున్న యాక్ట్రెస్ నేమ్ ఏంటో తెలుసా? అన్షు రెడ్డి. అవునండి, మీరు వింటుంది నిజమే. అన్షు రెడ్డి తన రియల్ నేమ్. సీరియల్ ఇండస్ట్రీలోకి స్లోగా స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే మంచి గుర్తింపుని నర్మదా క్యారెక్టర్ ద్వారా తెచ్చుకుందన్న విషయం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మనం స్క్రీన్ మీద చూస్తే న్యాచురల్ యాక్టింగ్తో ఓవర్ డ్రామా లేకుండా పర్ఫార్మెన్స్ చేయడం తన స్పెషాలిటీ అని మనం చెప్పుకోవచ్చు. ఏ సీరియల్లో అయినా ఒక క్యారెక్టర్ హిట్ అవ్వాలంటే రెండు కంపల్సరీ ఉండాలి. ఒకటి ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, నెక్స్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండాలి. మరి అన్షు రెడ్డి కోసం మనం చెప్పుకుంటే రెండు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ సీరియల్లో నర్మదా క్యారెక్టర్కే ఎక్కువ ఫాలోయింగ్ ఉందన్న విషయం మనకి తెలిసిందే. ఎందుకంటే మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ నర్మదా క్యారెక్టర్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకా నిజాయితీ, ఇంకా చెప్పాలి అనుకుంటే మనం మంచి మనసు ఉన్న ఆడవాళ్ళందరికీ అయితే నర్మదా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎంత మంచి చేసినా తనకి రిటర్న్ మాత్రం చెడే వస్తూ ఉంటుంది. ఆ విషయంలో అయితే ఇంకా ఆడియన్స్ అందరూ నర్మదా క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారని మనం చూస్తున్నాం. అన్షు రెడ్డి పర్సనల్ డీటెయిల్స్ కోసం మనం మాట్లాడుకుంటే తనైతే తెలంగాణలోనే పుట్టింది. మరి తండ్రి పేరు సుధాకర్ రెడ్డి, తల్లి పేరు అయితే వాణి. ఇంకా తనకి ఇద్దరు సిబ్లింగ్స్ కూడా ఉన్నారు. తమ్ముడేమో వినయ్ రెడ్డి, చెల్లేమో అమూల్య రెడ్డి అని అయితే సోషల్ మీడియాలో అయితే చాలామంది చెప్పుకుంటున్నారు. తన ఫస్ట్ టెలివిజన్లో మనకి ఎప్పుడు కనిపించింది అని మనం మాట్లాడుకుంటే స్టార్ మహిళా షోలో అయితే ఆడియన్స్ మెంబర్గా అయితే ఎంటర్ అయితే అయ్యింది. మరి దాని తర్వాత ఈటీవీ వాళ్ళు ఆడిషన్కి అయితే కాల్ చేశారు. అలా అలా తన కెరీర్ అయితే స్లోగా స్టార్ట్ అయితే చేసింది. మరి ప్రెజెంట్ అయితే నర్మదా క్యారెక్టర్తో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఆవిడ మళ్ళీ కొన్ని సీరియల్స్ కూడా చేసింది, తమిళ్ తెలుగులో సీరియల్స్ అయితే చేసింది. మరి వాటి కోసం కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. తెలుగు సీరియల్స్ లిస్ట్ మనం చెప్పుకుంటే కథలో రాజ్కుమారి, ఇద్దరమ్మాయిలు, సూర్యవంశం, గోకిలంలో సీత, ఈ 4 సీరియళ్ళు అయితే తెలుగులో నటించింది. మరి తమిళ విషయానికి వస్తే రాజా రాణి అనే సీరియల్లో అయితే నటించింది. ఈ అన్ని సీరియల్స్ నటిస్తూ మంచి గుర్తింపునైతే తెచ్చుకుంది. అన్షు రెడ్డి మ్యారేజ్ కోసం మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఎంగేజ్మెంట్ అరేంజ్ అయ్యి కొన్ని రోజుల తర్వాత క్యాన్సిల్ అయిందని అయితే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం అయితే అన్మ్యారీడ్ అనే చెప్పుకోవచ్చు. అన్షు రెడ్డి ప్రజెంట్ యాక్ట్ చేస్తున్న నర్మదా క్యారెక్టర్ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో అయితే మంచి సక్సెస్ తెచ్చుకుందనే మనం చెప్పుకోవచ్చు. మరి దీన్ని బట్టి మనం చూసుకుంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే అంటున్నారు. సీరియల్ ఇండస్ట్రీస్లో స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్కి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. మరి మంచి స్టోరీ పడి మంచి హిట్ కొడితే మాత్రం ఇప్పుడు అన్షు రెడ్డికి ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి నర్మదా యాక్టింగ్ మీకు ఎలా నచ్చింది, ఆవిడ రియల్ లైఫ్ స్టోరీ మీకు ఎలా నచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీ పర్సనల్ ఒపీనియన్స్ అన్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా చదువుతాను. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే
లైక్ చేసి షేర్ చేయండి. నర్మదా ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.